హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిర్మలా క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్లో ఉన్న ఈజీ టెక్నిక్స్ మల్టిప్లికేషన్స్ అనేవి నేర్చుకుందాం. ఈజీగా వచ్చు, రాసేది మాత్రం చూపించు. ఇది మన 9 టేబుల్ ఈజీగా వితిన్ సెకండ్స్లో రాయగలము. ఇలానే మల్టిప్లికేషన్స్ అనేవి ఎలా రాద్దాం చూడండి. ఫస్ట్గా 6 into 9 మనకి 9 టేబుల్ అనేది వచ్చు. 9 6 ఎంత ఉంది ఇక్కడ 54. అది మనకు టేబుల్ ఒకవేళ గుర్తు లేకపోతే ఎలా రాయాలనేది చూద్దాం. ఇక్కడ 6కి బిఫోర్ నెంబర్ ఏమవుతుందండి 5. నెంబర్ 5కి ఎంత ప్లస్ చేస్తే 9 వస్తుంది 4. సో 6 9s ఎంత 54. అలానే 7 into 9 7కి బిఫోర్ నెంబర్ 6కి ఎంత ప్లస్ చేస్తే 9 వస్తుంది 3. సో 7 9s 63. అలానే సెకండ్ 2 డిజిట్ నెంబర్స్తో ఎలానో చూద్దాం. 42 into 99 చూడండి. 42కి బిఫోర్ నెంబర్ సేమ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ వితౌట్ యూజింగ్ ఎనీ టేబుల్. 42కి బిఫోర్ నెంబర్ 41. 4కి ఎంత ప్లస్ చేస్తే 9 వస్తుంది 5. అలానే 1కి 8. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేద్దాం చూడండి. 9 2s 18, 9 4s 36 plus 1 37. చూసారా, రెండు సేమ్ ఆన్సర్స్. వితిన్ సెకండ్స్లో మనం ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేయొచ్చు. అలానే ఇంకొక నెంబర్ చూద్దాం. 71 into 99. 71కి బిఫోర్ నెంబర్ 70. 7కి ఎంత ప్లస్ చేస్తే మనకి 9 వస్తుంది 2. అలానే 0కి 9. అలానే ఇంకొకటి 63 into 99. 63కి బిఫోర్ నెంబర్ 62. 6కి 3. 2కి 7. ఈ విధంగా 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు. 3 డిజిట్స్ చూద్దాం. 437 into ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ 3 డిజిట్లో ఉంది కాబట్టి 999. ఇక్కడ మీరు ఒకటే గమనించుకోండి, రెండు కూడా మనకి సేమ్ డిజిట్స్లో అనేవి ఉంటున్నాయి. ఫస్ట్ సో సేమ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. 437కి ఇది బిఫోర్ నెంబర్ 436. 4కి 5 ప్లస్ చేస్తే 9 వస్తుంది. అలానే 3కి 6. 6కి 3. సో ఆన్సర్ ఈస్ 4,36,563. ఇలానే 123. 1కి 8. 2కి 7. 3కి 6. సో మీరు ఇది ట్రై చేసి చూడండి. 465 into 999 దీని వాల్యూ అనేది మీరు కనుక్కొని నాకు కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.